మహబూబ్నగర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. జడ్చర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. ఏపీకి చెందిన ఆర్టీసీ బస్సును డీసీఎం వ్యాన్ వేగంగా ఢీకొట్టడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఆర్టీసీ బస్సు మంటల్లో పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తుండగా బుసిరెడ్డిపల్లి దగ్గర ఆర్టీసీ బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. డీసీఎం వ్యాన్ యూటర్న్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులో దాదాపు 15 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. బస్సులో మంటలు అంటుకోగానే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కిందకు దిగారు. కొందరు బస్సులో నుంచి కిందకు దూకడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడడంతో ప్రాణాపాయం తప్పింది. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహబూబ్నగర్ జిల్లాలో ఈ తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. జడ్చర్ల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా మహబూబ్నగర్ ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు ఆర్టీసీ బస్సుకు సంబంధించి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధవి, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులంతా భయాందోళనకు అయిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఏదైతే జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి నేషనల్ హైవే జాతీయ రహదారి 44పై బొరెడ్డిపల్లి వద్ద యూటర్న్ తీసుకుంటున్నటువంటి డీసీఎం వాహనాన్ని AP 02Z0419 అనే ఆర్టీసీ సూపర్ లగ్జరీ ధర్మవరం డిపోకి చెందినటువంటి బస్సు ఒక్కసారిగా ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి కూడా అది ధర్మవరం వైపు వెళ్తున్న నేపథ్యంలో దాదాపు 36 మంది ప్రయాణికులతో అది హైదరాబాద్ నుంచి బయలుదేరింది. అయితే జడ్చర్ల పట్టణంలోని బురెడ్డిపల్లి చౌరస్తాలో యూటర్న్ తీసుకుంటున్న డీసీఎం ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా అంచనా వేసినట్టు సిచ్యువేషన్. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ బస్సు పూర్తిగా కూడా దగ్గర సిచ్యువేషన్ ఉంది. తెల్లవారుజామున హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందడంతో వారంతా కూడా ప్రమాద స్థలానికి చేరుకుని ప్రయాణికులను కాపాడడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో సుమారు 20 మంది కూడా స్వల్ప గాలయ్యాయి. వీళ్ళందరినీ కూడా నవాబ్పేట మరియు భూత్పూరు, మిర్జిల్ వంటి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే బస్సు వేగంగా వస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి యూటర్న్ తీసుకున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తున్నారు. అయితే గాఢ నిద్రలో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా మంటలు చెరగడంతో వారికి ఏమవుతుందో అర్థం కాని సిచ్యువేషన్ కొనసాగింది. అయితే ఆ సంఘటన స్థలంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఒకసారిగా గమనించి వారిని పోలీసులకు సమాచారం అందించిన వెంబడి వాళ్ళంతా కూడా అక్కడ చేరుకొని ఫైర్ సిబ్బంది కూడా వెంటనే హుటాహుటిన హైవే మీద చేరుకోవడంతో బస్సు అయితే పూర్తిగా అర్థమైన సిచ్యువేషన్ ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను ఒక్కొక్కరిగా సురక్షితంగా పెద్ద ఎత్తున కూడా ప్రమాదం తప్పినది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులు చెప్తుంది. మొత్తంగా బస్సు అతివేగమే దీనికి కారణం అని కూడా పోలీసులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ హరీష్ శంకర్.